గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ డాకు మహారాజ్కి అవకాశం ఎలా వచ్చింది? అది అనుకోకుండానే వచ్చిందండి. అది అసలు మీ లైఫ్ లో అన్ని నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆడిషన్ ఇచ్చి మనం వెయిట్ చేసి వచ్చేది వేరు. ఆ డాకు మహారాజ్ది కాస్టింగ్ వాళ్ళని అది పంపించారంట ప్రొఫైల్. సో ఉన్నట్టుండి ఈ రోజు ఈవినింగ్ కాల్ చేసి చెప్పారు, ఉన్నాయా డేట్స్ ఉన్నాయా ఏంటండి అంటే ఉన్నాయండి అన్న. ఆడిషన్ కావాలని ఈవినింగ్ 7 o'clock చేసి డేట్స్ అడిగారు. నైట్ 10 o'clock చేసి మేడం ఆడిషన్ కావాలన్నారు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఆడిషన్ పంపించాను. 11 o'clock ఆఫీస్కి రావాలి, డైరెక్టర్ గారు చూడాలంటున్నారు మేడం అన్నారు. ఓకే అయిపోయింది అంతే. మళ్ళీ షూట్ కూడా మళ్ళీ 2 daysలో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. నిజంగా అనుకోకుండానే నాకే అది ఇది ఒక డ్రీమ్ లానే అనమాట. టైం లేదు, అలా అయిపోయింది అంతా. ఓకే, ఎన్ని రోజులు చేశారు షూట్ అంతా? 15 to 20 days చేశానండి. 15 to 20 days. కానీ అక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే సో ఆ క్వారీ షాట్స్ ఏదైతే ఉన్నాయో రియల్గా రాజస్థాన్లో చేశారేమో అనుకున్నాను. అలా అనిపించింది ఆ సెటప్కి. నిజంగా దట్స్ వాట్. అదే అంటే ఇదంతా టీం వర్క్ అని. మొత్తం నన్ను అడిగారు, రాజస్థాన్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే జనరల్గా తెలుస్తుంది కదా మనం ఎటైనా వెళ్తే, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అదే. లేదు మొత్తం ఎక్కడైందంటే ఎంత మంచి ఫీల్ ఇచ్చారు, అది న్యాచురల్గా అనిపించింది అంతా. ఆ సెటప్, ఆ క్వారీ సెటప్ కూడా బాబ్రే. అసలు చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి అమ్మ అసలు ఇదే ఇందుకే కదా సినిమా అంటే ఒక ఇదంటారు ప్రపంచం, అదో మరో ప్రపంచం అంటారు కదా. సో అంత బాగా చేశారు వాళ్ళు. ఇంతకు మా బాలయ్య బాబు గారితో ఎలా ఉంది? హీఈస్ వెరీ కూల్, చాలా మంచి పర్సన్ ఆయన. అసలు అంటే చెప్పానుగా అదే ఒక మెమరీనే నాకైతే. కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి కదా ఆయనతో ఉన్నాయి. ఆయనతో చేసాము చాలా అన్నమాట. ఆయన మంచి పర్సన్ అసలు. అండ్ సో మీతో పాటు నా పాప గగన షీఈస్ వెరీ క్యూట్. ఎంత టాలెంటెడ్ అంటే అమ్మ, ఆ పిల్లని చూసి నేర్చుకోవాలి. ఇంకా ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఏది చెప్పండి మీరు, అసలు సెకండ్స్లో అసలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఓకే, చేసేస్తుంది, చాలా బాగా చేస్తుంది గగన. మొన్న మేము కూడా ఇంటర్వ్యూ చేసాం అనమాట. అరే భలే ఉంది తెలుసా అసలు. నేను అన్నాను, అరే నువ్వు ఇలా కనిపిస్తున్నావు, ఇంత క్యూట్గా ఉన్నావు, అందులో ఏందట్లా అంటే క్యారెక్టర్ కదా అందుకే అలా చేయాలని అంట. నిజంగానే విడిగా చూసిన దానికి అక్కడికి నేనే అమ్మా ఏంటి అక్కడ ఇలా ఉన్నాను అసలు. అంత ట్యాన్ మేకప్, ఆ దుమ్ము, అమ్మో ఆ 15-20 days అసలు ఎలా అయిపోయామంటే అలా అయిపోయాం అందరం. కానీ సో ఆ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు మీకు అనిపించింది ఫస్ట్ రియాక్షన్ అంటే తెలియదు, చెప్పాక ఎంత ఆనందం అంటే. అందులో చెప్పానా స్క్రీన్ మీద కనిపించటము అది నిజంగా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ అంత మంచి మూవీలో బాలయ్య గారు కాంబినేషను, అంత మంచి డైరెక్టర్ గారు బాబీ గారు, దాంతో నాకు మొత్తం ఇలా వస్తే చాలా మంచి ఫీలింగ్ ఇచ్చిందండి అది. ఓకే, అండ్ దూత వెబ్ సిరీస్తో మొదలెట్టారు, అండ్ మధ్యలో ఇంకా ఏమేమి మూవీస్ చేశారు? చేశాను, కొన్ని చిన్నవి చేశాను. అంటే చేయటం అయితే చేశాను, చాలా ఎడిటింగ్లో అన్యాయం జరిపోయింది, అయిపోయింది. అంటే ఎన్టీఆర్ మూవీ ఏదో చేశారంట కదా? ఎన్టీఆర్ గారు దేవరా చేశాను. యాక్చువల్లీ దేవరా చేశాను. అది ఆల్మోస్ట్ 10 days దాకా చేసాము, రాలేదు. అదే ఎక్కడో దాచారు సెకండ్ పార్ట్ కోసం. మేబీ యాక్చువల్లీ మొన్న నేను చెప్పిన తర్వాతే అన్నారు మెసేజ్లో, part 2లో ఉంటారు మేడం మీరు అని. సో అయి ఉండొచ్చు, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో అదే నాకు మీ గురించి తెలుసుకునేటప్పుడు అదే అనిపించింది, అరే దేవర్లో ఉన్నారు అని అంటే ఎక్కడ అని నాకు అనిపించింది. అంటే అదే అంటున్నా, ఇప్పుడు మనం వెళ్తాము వాళ్ళ కాంబినేషన్లోనే ఉంటాము. సో కెమెరా ఏంటి జూమ్లో ఉంటుందా లాంగ్లో ఉంటుందా ఏంటనేది మనకు తెలియదు. సో ఏంటంటే కాంబినేషన్స్లో చేసినప్పుడు ఉంటాము అలా అనుకుంటాము. బట్ ఎన్టీఆర్ గారి మూవీలో మొత్తం ఆయన కాంబినేషన్లో చేసి ఎక్స్ప్రెషన్స్ అన్నీ మంచిగానే ఇచ్చేసుకున్నారు. బట్ మేబీ ఉంటుంది అనుకుంటా. కానీ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఇలా ముందుకెళ్తున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మా ఫ్యామిలీలో ఉంది ఆ టచ్. మా తాతగారు ఓగిరాల రామచంద్రరావు గారు అని, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో అలా అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు కానీ వీళ్ళు సింగర్స్, మా అమ్మగారు సింగర్స్, మా పెద్దమ్మ హరికథలు అవి చెప్తూ ఉండేవారు. సో అంతా అంటే ఉంది, ఆల్రెడీ టచ్ అయితే ఉంది, కొంచెం ఎక్కడో ఉంది. అంటే వాళ్ళ అంత సింగర్ని నేను చెప్పను కానీ బట్ ఆ టచ్ ఉంటుంది కదా, అలా అనమాట. ఉంది అనుకోకుండా చెప్పాను, ఇవన్నీ అలా వచ్చేసాయి. నైస్ అండి. ఏంటంటే అంటే అసలు టచ్ లేదేమో అని మేము అనుకున్నాము, బట్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఫ్యామిలీగానే కాబట్టి. ఇప్పుడు తాతగారు అంటే ఎప్పుడో కదా.
ఓకే. నాన్నగారు? లేదు, నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఓకే. సో ఏం వర్క్ చేసేవారు నాన్నగారు? ప్రెస్లో వర్క్ చేసేవారు. అక్కడ విజయవాడ మాది యాక్చువల్లీ. అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే చేశారు. హౌస్ వైఫే అమ్మ. ఓకే. ఇంతకు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్, ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. ప్రాపర్ పక్కా. ఓకే. సో అలా మీకు అర్థం చేసుకునే హస్బెండ్ దొరికారు. అండ్ దాంతో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మీరు ఇలా మూవీ అనేటప్పటికీ ఎవరో ఒకరు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, సో అంటే మన వాళ్ళు కాకపోయినా కానీ బయట వాళ్ళైనా కానీ మన అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు అలా అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, అంటే అందరూ భయం, అంతే భయంతో చెప్పిన వాళ్ళే తప్ప వద్దు నువ్వు చెయ్యొద్దు అన్న ఎవరు లేదు. అంటే అలా విన్నవాళ్లే కదా అందరూ, ఇప్పుడు ఎవరు చూడలే వచ్చి. అవును. ఈవెన్ నాకు ఫ్యామిలీలో కానీ అంతా ఇండస్ట్రీ అంటే ఇలా కదా అలా కదా అది అంటే నేను అదే చెప్పా, ఎవరికి మీకు భయం ఉంటే ఫస్ట్ నాతో రండి, ఒక పూట నాతో వచ్చి చూసారంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఇప్పుడు అని చెప్పాను. ఈవెన్ అమ్మకి చాలా భయం ఉండేది అసలు. ఇప్పుడు కూడా వెళ్తున్నావు అంటే జాగ్రత్త జాగ్రత్త, ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే జాగ్రత్త అది. బట్ చూస్తున్నారు కదా స్లోగా వాళ్ళు చూసి. మిమ్మల్ని ఎవరు క్రిటిసైజ్ చేయడం కానీ అట్లే లేదు, కానీ మీరు కూడా జాగ్రత్తగా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నైస్. అండ్ సింగర్స్ అన్నారు కదా, సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీకు కూడా ఏమైనా సింగింగ్ టచ్ ఉందా? అంటే అదే అంటున్నా, సింగర్గా లేదు కానీ ఏదో ఇంట్లో ఏవో కూనరాగాలు అందరూ చేసినట్టే. సో ఫ్యామిలీకి సరిపడేటట్టు ఆ పాటలు అయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అవుతుంటే హారతి పాటలు పాడుకుంటే, సినిమా పాటలు జనరల్గా అందరికీ వచ్చినట్టే అలా అనమాట. ఓకే. అండ్ ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? చాలా మంది లిస్ట్ ఉందా? అంటే కాదు, ఇప్పుడు అంటే నాకు అలా అని తెలీదు. చిన్నప్పుడు మాత్రం ఎందుకో నాగార్జున గారు అంటే చాలా ఇష్టం ఉండేది. మన్మధుడు అండి. అంటే ఇప్పుడు లేదు అని చెప్పను, చిన్నప్పుడు అంటే నాకు గుర్తు అన్ని 4th క్లాస్ టైంలో అనుకుంటా నాగార్జున గారిని నేను చూడాలని చెప్పి ఏడ్చానంట. ఓకే. నాకు చూడాలని ఉంది, నాకు చూడాలని ఉంది అంటే అప్పుడు అమ్మ తిట్టారనమాట, ఇదేం పిచ్చే నీకు నాగార్జున చూడటానికి ఏడవటం ఏంటి అని. అంటే ఎందుకో అప్పుడు బాగా అనమాట. హలో బ్రదర్ ఆ మూవీస్ అవన్నీ చూసినప్పుడు చాలా ఇష్టం ఉండేది. ఓకే. అంటే మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ చేశాను. బీటెక్ చేశారు? మా బ్యాచే. అంటే బ్యాచ్ అంటే ఇయర్ కాదు. ఓకే. సో బీటెక్ చేసి ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ అట్లా వెళ్ళాలి, మీరు ఏమైనా ట్రై చేశారా సాఫ్ట్వేర్? లేదు. ఓకే. బీటెక్ అయిపోగానే ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోమా అన్నారు, ఓకే అన్నాను. సో నెక్స్ట్ సినిమా ప్రయాణం అనేది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎలాంటి క్యారెక్టర్స్ అనేది మీ దగ్గర నుంచి రావచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎక్కువ మదర్ క్యారెక్టర్సే చేస్తున్నాను. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కొన్ని మూవీస్ చేస్తున్నాను, మదర్ క్యారెక్టర్స్ కొన్ని చేస్తున్నా. ఇప్పుడు నా ఎట్టు రిలీజ్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాని గారి కోర్ట్ మూవీ ఒకటి ఉంది. ఓకే. దాంట్లో కూడా మంచి పేరు వస్తుందని డెఫినెట్లీ అనుకుంటున్నాను. పరదా మూవీ ఒకటి. ఓకే. అనుపమ పరమేశ్వరన్ గారు. సో ఇంకోటి నాకు తెలియక అంటే అదే మనం చేస్తూ ఉంటే డైరెక్టర్స్ తెలుస్తుంది కదా, ఓకే వీళ్ళు చేయగలరని. రీసెంట్గా ఒకటి నేను ఫ్రాక్షన్ అనమాట, ఫ్రాక్షనిస్ట్ నేను దాంట్లో. ఫ్రాక్షనిస్ట్? కత్తులా బాంబులా? కత్తులు. సో ఆ క్యారెక్టర్ ఒకటి చేశాను, బాగుంది అన్నారు. సో అది కూడా నేను అనుకుంటున్నా బాగుంటుంది అని. బాగా చేసావని అయితే చెప్పారు అప్పుడు. ఒకసారి అవి రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు కదా మనం ఎలా చేసామని అయితే. కాదు, మీతో కత్తి పట్టించిన ఆ డైరెక్టర్ ఎవరో తెలియాలి మేడం. అంటే సెట్ అయిందండి యాక్చువల్లీ, చాలా బాగుంది, బాగా సెట్ అయ్యారు మేడం దీనికే అన్నారు. కానీ ఇంత స్మైల్ ఇస్తూ ఇట్లా నిండుగా బాగా ఎట్లంటే ఒక హోమ్లీ క్యారెక్టర్స్ అంటారు చూసినా అట్లా సెట్ అయ్యేదంటే మిమ్మల్ని ఫ్యాక్షన్స్ చేసినారంటే అదే మనం ఇలాంటివి కూడా చేయగలమని, అదే కొత్త కొత్తవి. సో నాకు అప్పుడే తెలిసింది, అంతవరకు తెలియదు. అమ్మో చెప్పారు కానీ అమ్మో ఏంటి ఎలా ఉంటుంది అనుకున్నా. కానీ అబ్బా జీపులు వెనకాల రావటం, పరిగెత్తటము, సినిమాల్లో పట్టుకొని కత్తులు పట్టుకొని బాంబు బ్లాస్ట్ మధ్యలో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది. ఓకే. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీస్తా సిరీసా సినిమానా? మూవీ కంప్లీట్ మూవీ. ఓకే. సో ఇట్స్ మంచి ప్రామినెంట్ రోల్, చిన్నదా ఇంపార్టెంట్ రోలు, బట్ ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు. అంటే నాకు ఏదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే చేయాలని ఉంది, సో అనుకోకుండా అదే వచ్చింది అలాగా. ఓకే.